లేదు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కమ్ కమ్ హియర్ రే, ఇట్స్ ఓకే. సి అంతా మన వాళ్ళే చూడు, మన సిమ్రన్ గారు, మన రాధిక గారు, మన శరత్ కుమార్ గారు చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన. వాళ్ళిద్దరూ జిమ్లో పోటీ పడుతూ ఉన్నారు, నికోలయ్ గారు, శరత్ కుమార్ గారు. నాకు మొన్ననే తెలిసింది ఎవరి బైసెప్స్ ఎక్కువ ఉంటుంది అని మెజర్మెంట్ కూడా తీసుకుంటున్నారంట వాళ్ళు. నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా డీటెయిల్స్ కనుక్కొని వచ్చాను వాళ్ళు, తెలుసా. ఇప్పుడు మీ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటున్నా. ఈ సినిమాలో ఎన్ని సారీస్ వాడారు? 22 to 28 సారీస్. వావ్, ఓకే. ఇది మాత్రమే మ్యామ్, మీది మాత్రమే 22. ప్రియమణి గారు ఎక్కువగా నైటీలోనే ఉన్నారు. సారీస్ 6. మీరు ఈ మధ్య కాలంలో మన ఆడవాళ్ళు ఎక్కువగా వేసేటువంటి యూనిఫామ్ నైటీ, దాంట్లోనే ఉన్నారు మీరు. వెరీ కంఫర్టబుల్, యా. సో 20 to 28 సారీస్. ఇది మీరు హోల్సేల్గా పర్చేస్ చేశారు? లేదండి, అంటే జనరలీ ఆడవాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీకు డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, ఓకే. సో హౌ వాజ్ యువర్ ఫీల్ ఆఫ్ వర్కింగ్ విత్ డైరెక్టర్ లైక్ వరలక్ష్మి గారు? కరెక్ట్ చెప్పండి. రండి ఇక్కడ రండి. ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చా. చెప్పండి. వరు మ్యామ్తో చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఆల్రెడీ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. అది వేరే, అది మీరు యాక్ట్రెస్గా నన్ను నమ్మి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మీరే మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ మ్యామ్. ఎందుకంటే నేనేం చెప్పలేను. యు ఆర్ ద బెస్ట్ మ్యామ్ అన్నిట్లో. మీరు మా డిఓపి సార్ విజువల్స్ చూసారుగా? చూసా. చాలా బాగా తీశారు. మా మేడం చాలా బాగా అనిపించారు. మా ప్రియమణి మేడం చాలా బాగా అనిపించారు. మా రాధిక మేడం చాలా బాగా అనిపించారు. సో మొత్తం మూవీ చాలా బాగా వచ్చింది. సో March 6 మీరందరూ మా మూవీని చూడండి. మా వరు మేడం చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ మేమంతా చాలా హ్యాపీగా వర్క్ చేసాం. కష్టపడలేదు, ఇష్టపడి చేసామండి. సో పూజ మేడం థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్, నేను కంఫర్టబుల్గా వర్క్ చేస్తానంటే మేడం అండ్ మా ప్రవీణ్ సార్ అండ్ విక్రమ్ గారు, మొత్తం టీమ్. అండ్ మా ఒక్కసారి గట్టిగా మాన్సాకి చప్పట్లు కొడతారా? తెలుసో తెలియకో మాన్సా మాట్లాడేసింది. ఓ మై గాడ్ మాన్సా, యూ స్పోక్ వెరీ గుడ్. డెబ్యూ స్పీచ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. ఎస్ ఎడ్విన్ సార్ రండి సార్.